స్కేల్. మరి మీకు ఇలా కలర్ డిస్క్రిమినేషన్స్ ఇవి వచ్చినప్పుడు నేను కూడా ఒక హీరోయిన్గా నిలదొక్కుకోగలను అని అనిపించిన మూమెంట్ ఏంటి మీకు? ఆ నమ్మకం ఎక్కడ వచ్చింది మీకు? నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇంకా ఈ ఇండస్ట్రీకి రాకముందే నేను అద్దం వేపించి ఎక్కువ. నాకు అంటే ఏదైనా అన్నం తిన్న కూడా అద్దం చూసుకొని తినేదాన్ని. ఎందుకంటే యాక్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. 5 years బేబీ నుంచి నేను ఏదైనా ఒక సినిమా చూసానంటే దాంట్లో నచ్చిన సీన్ వచ్చి నేను ఇంట్లో చేసేసుకోవాలి నేనే. అక్కడ నేను అలా మారిపోయాను. నాకు ఆ ఇంట్రెస్ట్ అలాగే వచ్చిందనమాట. అద్దం ముందు చేస్తుండేది. అప్పుడు నేను తినేదాన్ని కూడా ఇలా తింటే ఎలా ఉంటాను, అందంగా ఉంటాను, ఈ యాంగిల్లో ఎలా ఉంటాను అని నేను చూసుకుంటూ ఉండేదాన్ని. సో అలా చూసి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట నాకు. అలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నేను బయటపడలేదు. ఎందుకంటే నాకు భయం, మమ్మీ అంటే చాలా భయం, నాన్నగారు అంటే ప్రేమ. నాన్నగారు ఒప్పుకోరని కూడా తెలుసు, ఎందుకంటే నాన్న కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఆయన అసలు ఒప్పుకోరు కూడా నాకు తెలుసు. అందుకని నేను ఇంకా నా మనసులోనే పెట్టుకున్నాను నా ఇష్టం అన్ని. ఒక్కరోజు నేను యాక్టింగ్ చేస్తుంటే తలుపులు వేసుకుని మా అమ్మ బయటకు వెళ్ళారు, మా బ్రదర్ వాళ్ళు వస్తే మా అమ్మ ఏంటో లోపల సౌండ్ ఏడుస్తున్న సౌండ్ వినబడుతుంది అని వచ్చి కిటికీల నుంచి చూసి అప్పుడే అర్థమైంది మా అమ్మ ఏం చేస్తున్నావు లోపల. బట్ స్కూల్లో అన్నీ ఈ నా డ్రామాలు కానీ డాన్స్ ప్రోగ్రామ్ అని పార్టిసిపేట్ చేసేదాన్ని, ఒక్కటి వదలేదాన్ని కాదు. అయితే యాక్చువల్గా బాపు గారి సినిమాలు ఆయన డైరెక్షన్ స్టైలు అదంతా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. సెటిల్లో హడావడి ఇదంతా ఏముండదు, చాలా సింపుల్గా ఆయన ముందే రాసుకుంటారు అంతా ఉండే కదా. సో అలా ఆయన దాంట్లో మరి మిస్టర్ పెళ్ళంలో అవకాశం ఎలా వచ్చిందండి? అంటే అంత పెద్ద దర్శకుడు అవకాశం నాకు బాపు గారు తెలియదండి. అంటే నాకు కూడా తెలుగు ఇండస్ట్రీ కొత్త కదా, బాపు గారు పెద్ద డైరెక్టర్ అనేది కూడా తెలియదు. మన ఎన్టీ రామారావు గారు బ్యానర్లో ఒక సాంగ్ చేశాను రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన. అది నలదమయంతి, ఒక హిస్టారికల్ సాంగ్ చేశాను. అది బాపు గారు డైరెక్టర్. అది శ్రీనాథ కవి సార్వభౌమ, అది డైరెక్టర్ బాపు గారు. బట్ బాపు గారు చక్కగా సాంగ్ చేశారు. తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది బాపు గారు డైరెక్షన్లో, నాకు తెలిసింది ఆ క్యారెక్టర్ నువ్వు యాప్గా ఉంటావు అనుకుంటాను, నేను డైరెక్టర్ గారితో మాట్లాడతాను అన్నారు. అది ఏదో చెప్తున్నారు అనుకున్నాను. నిజంగానే నన్ను పిలిచారు, పిలిచి ఇలా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు రా అని చెప్తే చెన్నైలో ఆఫీస్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసి డైరెక్టర్ గారు ఏం మాట్లాడలే, అలా చూసి ఒక నవ్వేసి రాజేంద్ర ప్రసాద్ గారు చూసి అన్నారు, అంటే ఓకే బాగుంది అమ్మాయి అంతే. ఆయన ఎక్కువ మాట్లాడరు. సెట్లో కూడా చాలా బాగా మనం చేసామంటే ఓకే అంటారు అంతే. చాలా బాగా చేసామంటే దగ్గరకు వచ్చి అన్నీ తెలుసు కదా, చేయొచ్చు కదా ఇలాగా అంటారు. అంటే సూపర్గా చేసావు, బాగా చేసావు అని ఇలా క్లాస్ ఏం ఉండదు, మెచ్చుకోవడం కూడా ఉండదు. అది చెప్పడమే ఆయన చాలా మెచ్చుకున్నట్టు మాకు. అంత గొప్ప అంటే జస్ట్ కనీసం ఆడిషన్ ఏం లేకుండా జస్ట్ ఒక చూపులోనే తెలిసిపోయింది ఆయన విజన్ తెలిసిందనమాట. సరే ఇంకా నెక్స్ట్ అలా దొరికిందనమాట అది బాపు గారు సినిమాలో. అది క్రెడిట్ గోస్ టు మా రాజేంద్ర ప్రసాద్ గారికి, లేకపోతే నేను ఆ సినిమా చేసి ఉండేదాన్ని కాదు, నాకు అవార్డు వచ్చిండేది కాదు. మీకు మళ్ళీ అంటే రీఎంట్రీలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ నలుగురే కదా మీకు బిగ్గెస్ట్. అవునండి, ఆ సినిమా కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. ఎందుకంటే నేను అప్పుడే బ్రేక్ తీసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు ఆ క్యారెక్టర్కి అని భానుప్రియ గారు మేడం కూడా మాట్లాడితే డేట్స్ ఏదో ప్రాబ్లం అనుకుంటాను. సో ఇలా ఎవరెవరు అనుకుంటుంటే అప్పుడు ప్రసాద్ గారు నాకు పేరు చెప్పి నాకు ఫోన్ చేశారు, నువ్వే చెయ్యాలి, నాకు తెలీదు, నువ్వు వచ్చి చెయ్యాలి అన్న. లేదు నేనేం అడగలే. అంటే ఏంటంటే చేస్తానని తెలుసు బయట. అప్పుడు నేను అన్నాను, సార్ అది అంత పెద్ద పిల్లలకి తల్లిగా నేను ఎలా చేస్తాను సార్, నేను ఇప్పుడే హీరోయిన్గా కొన్ని రోజులే కదా అయ్యిందంటే, అంటే ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, నువ్వు చెయ్యి చాలా బాగుంటుంది. కానీ నేను ఒక నిబంధన వేసాను, నేను వైట్ హెయిర్ అంతా వేసుకున్నాను. ఓకే నో ప్రాబ్లం చెయ్యి అన్నారు. డైరెక్టర్ గారు కూడా ఓకే మేడం అన్నారు. సరే అలా చేశాను సినిమా. అయితే యాక్చువల్గా మీరు అన్నారు కదా, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ చేసినంత వరకు ఒక రకంగా ఉంటుంది, హీరోయిన్ తల్లి అనేసరికి ఆల్మోస్ట్ ఇంక మిగతా అన్ని అలాంటి క్యారెక్టర్లు వస్తాయని చాలా మంది ఒప్పుకోరు కదా. సో మరి మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకున్నారు లైఫ్లో? అంటే క్యారెక్టరైజేషన్ చాలా మంచి క్యారెక్టర్, ఒప్పుకున్నాను. ఆ లీడ్ రోల్ వేరు ఇందులో సినిమాలో.
అలా ఒప్పుకున్నాను తప్ప ఇంకా తర్వాత నాకు తెలుసు, ఎందుకంటే హీరోయిన్గా ఒక పర్టికులర్ మన హీరోయిన్స్ తలరాత అంతే కదా, ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ తర్వాత ఒకప్పుడు మ్యారేజ్ అయినా చేసేవాళ్ళు, ఇప్పుడు మ్యారేజ్ అవుతుందంటేనే పక్కకు పెడుతున్నారు. పైగా ఇంకొక ఏజ్ ఒక ఇయర్స్ అయిందంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మరి ఇంకా 2 years కూడా ఉండట్లేదు హీరోయిన్స్, మరి ఘోరం అలా. అందుకని ఇంకా నేను డిసైడ్ అయ్యాను, సో మదర్ క్యారెక్టర్స్, సిస్టర్ అంటే వదిన క్యారెక్టర్స్ చేద్దామని. అప్పుడు హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి మీరు చూస్తే ఏమనిపిస్తుంది? మీదే బెటర్ అనిపిస్తుందా మీ ఫేజ్, లేదంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తుందా? లిమిటెడ్ గా ఉండేవాళ్ళు, చాలా రోజులు ఉండేవాళ్ళు. ఇప్పట్లో ఉండట్లేదు, చాలా మంది వస్తున్నారు, చాలా రోజులు కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన హీరోయిన్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా దొరకట్లేదు. మరి ఏంటో నాకు తెలియదు, రీజన్ ఏంటో తెలియదు. మంచి సక్సెస్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మాకంతా సక్సెస్ అయితే టపటపటపని సినిమాలు వచ్చేసేది. అలాగే సెకండ్ సినిమా సక్సెస్ అయింటే ఇంకో అలా ఉండేవాళ్ళు, 10 years 7 years 8 years అలా ఉండేవాళ్ళు. మేమేమో వెళ్ళిపోవాలే తప్ప మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, సక్సెస్ అయిన అమ్మాయిలు కూడా నెక్స్ట్ సినిమా ఉండట్లేదు. ఇంకో అమ్మాయిని, కొత్త అమ్మాయిని అసలు ఆ సినిమాలో ఉన్న అమ్మాయిని మర్చిపోతున్నారు. ఎందుకో తెలియదు, మరి బాగా చేస్తున్నారు. కానీ మంచి యాక్టింగ్ వైజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే అమ్మాయిలు ఎంత యాక్టివ్గా ఉన్నారు, డాన్సులు కానీ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ టాలెంట్ చాలా బాగుంటుంది. అయితే మేడం, హీరోయిన్స్ విషయంలో మాట్లాడేసరికి అంటే మీతో మాట్లాడొచ్చు, సీనియర్ హీరోయిన్గా మీరు చాలా కాలంగా ఉన్నారు కాబట్టి. ఈ మధ్య కాలంలో ఏంటంటే మీటూ అనేది బాగా ఇదవుతుంది కదా. నాకు తెలిసినంతకాలం నేను అంటే విన్న వాటి ప్రకారం ఏంటంటే ఫోర్స్ ఎవరు ఉండదు, కావాలనుకుంటే మీ అభిప్రాయాన్ని బట్టి అంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీటూ అని బయటకు వస్తున్నారు, యాక్చువల్గా బయటకు వచ్చి పలానా మాట్లాడుతున్నారు కదా. ఫోర్స్ లేనప్పుడు మీ ఇష్టం అనేది ఉన్నప్పుడు యాక్చువల్గా అంత అవసరం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది. మీ ఇలాంటి వాటిని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది యాక్చువల్గా? అది వాళ్ళ పర్సనల్స్ అండి, అంటే వాళ్ళ ఇష్టం అది. మనం మాట్లాడడానికి మనకి ఏ రైట్స్ లేదు. ఇంకా కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు, అప్పట్లో నుంచి ఉంది సినిమా ఇండస్ట్రీలో. కాకపోతే ఇప్పుడు అది కూడా ప్లస్ నాకు తెలిసిన వరకు ఫోర్స్ ఏమి ఉండదు యాక్చువల్గా. అది దట్స్ అప్ టు యు. ఎప్పుడు ఫోర్స్ లేదు, అదే అప్ టు యువర్ డెసిషన్ అన్నప్పుడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేసి నువ్వు ఇలా చేస్తేనే ఇలా సినిమా ఛాన్స్ ఇస్తాను అనేది ఫోర్స్ ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. మంచి చెడు ఎక్కడైనా ఉంటుందండి. ఏ ప్రొఫెషనల్ అయినా మంచి చెడు రెండు ఉంటుంది. డాక్టర్స్ ప్రొఫెషనల్స్ కానీ, ఇంజనీర్స్, ఏ ఆఫీస్, ఏ ప్రొఫెషనల్కైనా వెళ్ళినా మంచి చెడు ఉంటుంది. అది మనం చూస్ చేసుకోవాల్సింది మన బాధ్యత. మనకు కావాల్సినట్టే చేసుకోవచ్చు, లేదంటే లేదు, అంతే. అది వాళ్ళ ఇష్టం. ఓకే.